కల్పన ఈమె యాక్చువల్గా చెన్నైలో పుట్టింది. వీళ్ళ నాన్న టిఎస్ రాఘవేంద్ర, వీళ్ళ అమ్మ సులోచన. వీళ్ళిద్దరూ కూడా సింగర్సు, మ్యూజిక్ ఫీల్డ్లోనే ఉండేవాళ్ళు. ఎక్కువగా స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. అందుకని ఈ పాపను కూడా చిన్నప్పుడే వీళ్ళు సింగర్గా తయారు చేయాలని, అట్లాగే వీళ్ళ నాన్న రాఘవేంద్రకి చాలా సినిమా ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయి. ఆయన బాలసుబ్రహ్మణ్యం కూడా కాలేజ్ మేట్, ఇద్దరు ఒకే కాలేజీలో కూడా చదువుకున్నారు. సో అలాగా ఈ పాపని తమిళ ఇండస్ట్రీలో దాదాపు 3.5 వయసులోనే యాక్టింగ్లోకి తీసుకెళ్లారు. ఆమె కమల్ హాసన్ సినిమాల్లో, ఈనాడు అనే మలయాళం సినిమాల్లో యాక్ట్ చేసింది చిన్నప్పుడే. ఆ తర్వాత దాదాపు ఒక 30 సినిమాల్లో ఈమె యాక్ట్ చేసినట్టు చెప్తున్నారు. అయితే ఆ లైట్ల వల్ల ఆమెకి హెల్త్ ఇష్యూస్ రావడంతో యాక్టింగ్ని పక్కన పెట్టి సింగింగ్ వైపుగా ఎక్కువ పోయినట్టుగా తెలుస్తుంది. ఈమె మేజర్గా తర్వాత పెద్ద అయినాక పాడింది వచ్చి కేవి మహాదేవన్ దగ్గర అప్పుడు పొగలేందని ఒక అసిస్టెంట్ ఉండేవాడు. ఆయన తర్వాత డైరెక్ట్ చేశాడు. ఆయన్ని వీళ్ళు అప్పు మామ అని పిలిచేవాళ్ళు. సో అప్పు మామని నువ్వు కలువు, నేను చెప్పాను నువ్వు వెళ్ళి కలువు అంటే ఈ అమ్మాయి వెళ్ళి కలవడం, ఆయన ఆధ్వర్యంలో పాడడం. అది రామాయణంలో తాటికి పాట ఈ అమ్మాయి పాడింది. దాంతో ఆయన సరదాగా ఈ అమ్మాయిని రాక్షస్ అని పేరు పెట్టాడు. అది తర్వాత కూడా బాగా పాపులర్ అయింది. బాలసుబ్రహ్మణ్యం కూడా ఈ అమ్మాయిని రాక్షస్ అని పిలిచేవాడు. అలాగా తర్వాత పెళ్ళయింది. ముగ్గురు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి పాట పాడడం ఇష్టం, సెకండ్ అమ్మాయి కూడా భరతనాట్యం ఇంట్రెస్ట్ ఉంది. అలాగా ఈ అమ్మాయి ఒకవైపు కెరీర్లో నేను ఇందాక చెప్పినట్టుగా 3000 సాంగ్స్ అలాగా అన్ని భాషల్లో, తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు, హిందీ అన్నీ కలిపి ఒక 3000 పాటల్లో పాడడం, అట్లాగే స్టేజ్ ప్రోగ్రాములు చేయడం. అట్లాగే ఈ అమ్మాయి వేరే లాంగ్వేజ్ అంటే యూరోపియన్ లాంగ్వేజెస్లో కూడా పాడింది. దానికోసం ఈ అమ్మాయి స్పానిష్ నేర్చుకుంది, జర్మన్ నేర్చుకుంది, ఇటాలియన్ నేర్చుకుంది, అరబిక్లో పాడింది. ఇలాగ మల్టీలింగ్వల్ టాలెంట్స్ కూడా ఉన్నాయి. ఈ అమ్మాయికి ఏంటంటే లెర్నింగ్ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉంది, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలని. అట్లాగే సిద్ధ ఆయుర్వేదం, తమిళనాడులో సిద్ధ అంటారు దాన్ని. ఆ సిద్ధ ఆయుర్వేదంలో కూడా ఈమె ఎక్స్పర్టైజ్ అయింది. ఈమె ట్రీట్మెంట్ కూడా ఇవ్వగలదన్నమాట. అట్లా మల్టీఫోల్డ్ టాలెంట్ ఈమెకి ఉంది. అంతేకాకుండా తెలుగులో కూడా ఎంఏ తెలుగు చేసింది. మామూలుగా అయితే ఆమె కంప్యూటర్స్ చేసింది, దాంతోపాటు ఎంఏ తెలుగు చేసింది. బాలసుబ్రహ్మణ్యం పిహెచ్డి చేయమని సలహా ఇచ్చాడు. నేను పిహెచ్డి కూడా చేయబోతున్నాను ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. సో కెరీర్ పరంగా ఈమెకి టాలెంట్ పరంగా బ్రహ్మాండమైన పీక్కి వెళ్ళిందని చెప్పచ్చు మనం. సింగింగ్లో కూడా 3000 పాటలు పాడడం అంటే సాధారణమైన విషయం కాదు. ఇక పర్సనల్ లైఫ్లో మాత్రం ఈమెకి అనేక ఒడిదుడుకులు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ముఖ్యంగా మ్యారిటల్ లైఫ్ అనేది ఈమెకి సవ్యంగా లేదు. సో ఫస్ట్ భర్తతో విడాకులైనాక కూడా ఒక ఈటీవీ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆమె నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను, ఆ టైంలో పిల్లల్ని పెంచలేక నాకు ఇబ్బందులు అయినాయి, దాంతో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనిపించిందని కూడా ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది. బట్ ఆ తర్వాత చిత్ర సహాయంతో తను బయటపడ్డాను దాని నుంచి అని, చిత్ర నాకు గైడ్ చేసింది అని ఆమె థ్యాంక్స్ కూడా చెప్పింది. ఆ తర్వాత ఈవెన్ టీవీ, మన ఈటీవీ దీంట్లో స్వరాభిషేకం చాలా ప్రామినెంట్గా ఈమె నడిపింది. దాని తర్వాత మా టీవీలో కూడా ఈమె ప్రోగ్రామ్స్ చేసింది. దాని తర్వాత బిగ్ బాస్లో ఇదైంది, సెలెక్ట్ అయింది. అలాగా ఈమె ఇటు సినిమా, స్టేజీ, టీవీ ఫీల్డ్ అన్నిట్లో కూడా సక్సెస్ అయింది. అయినప్పటికీ కూడా ఈమె ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అయితే ఆమెకి ఏ రకంగా కెరీర్ పరంగా అంతగా ఏమీ లేదు. అంటే కెరీర్ డౌన్ అయ్యుండొచ్చు, కానీ ఆమె కొత్త కొత్త ఇంట్రెస్ట్లు ఉన్నాయి కాబట్టి వాటిని నేర్చుకుంటూ ఉంటుంది. అంటే మేజర్గా హస్బెండ్తో, ఇప్పుడు సెకండ్ హస్బెండ్, పిల్లలు దూరంగా ఉన్నారు, సెకండ్ హస్బెండ్తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల ఆమె డిప్రెషన్లోకి వెళ్ళింది అనేది ఒక వెర్షను. సో భర్తనే ఆమెను అలాగ డ్రైవ్ చేశాడనేది రెండో వెర్షను. ఇది పోలీసులు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి మనకి కరెక్ట్ కారణాలు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఏదేమైనా సెకండ్ బర్త్ని ఎక్కువగా పోలీసులు అనుమానిస్తున్నట్టుగా. బేసిక్ గా తను వచ్చిన కండిషన్ యూజువల్లీ నిన్న మాకు నైట్ 5:30కి వచ్చారు, ఈవినింగ్ 5:30కి వచ్చారు. 5:30కి కొంచెం కంప్లీట్ డ్రౌజీ స్టేట్ లో అట్లా తీసుకుని వచ్చారు. అప్పటికి మాకున్న హిస్టరీ ప్రకారం నిద్రమాత్ర టాబ్లెట్లు కొంత ఎక్కువ మోతాదులో తీసుకున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది. సో దాని ప్రకారంగా మేము ఏం చేసామంటే వెంటనే స్టమక్ వాష్ చేసాం. దో ఆవిడ అప్పటికి తీసుకొని 4 గంటలు అవుతుందని అన్నట్టు అన్నారు. సో బట్ స్టమక్ వాష్ చేసాము. స్టమక్ వాష్ చేసిన తర్వాత
కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చింది, బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా వచ్చింది. సో బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా రాగానే వెంటనే సిటీ స్కాన్ అది చేసుకున్నాము, సిటీ చెస్ట్, సిటీ బ్రెయిన్ అవన్నీ చేసుకున్నాము. కొంచెం పొలమారింది అన్నట్టు తెలిసింది. సో అంటే యూజువల్లీ ఆ మత్తు మీద ఏమైనా పొలమారు ఉండాలి కొంచెం. అండ్ ఇంకొకటి స్ట్రెస్ ఇండ్యూస్డ్ పల్మనరీ ఎడిమా అంటారు. అంటే ఎప్పుడైనా కూడా ఇట్లా బాడీ ఏమైనా అధిక స్ట్రెస్ గురవుతే ఫ్లాష్ పల్మనరీ ఎడిమా అంటారు. అంటే మన లంగ్స్ లో నీరు లాగా చేరుతుంది. సో దానికి ఇమీడియట్ గా వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది. తర్వాత మేడం వాళ్ళు మేడం ఇంటెన్సిస్ట్ మేడం ఇంకా వెంటిలేటర్ తో మేనేజ్ చేయడం జరిగింది. 12 గంటల పైన ఆమెకి వెంటిలేటర్ అవసరం అనేది పడింది. సో ఇవాళ ఉదయం ఇప్పుడే ఆవిడకి కొద్దిగా వెంటిలేటర్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. తను పూర్తి స్పృహలోనే ఉంది. ఇప్పుడు ఆక్సిజన్ అవసరం పడుతుంది. వెంటిలేటర్ తీసేసి ఒక 2 hours ఆక్సిజన్ రిక్వైర్మెంట్ మీద ఉన్నారు. ఆక్సిజన్ మీద మాట్లాడడం కూడా జరిగింది. మాతో మాట్లాడారు ఏంటిది అనేది చూడాలండి. ఇంక ఇప్పుడు అంటే ప్రస్తుతానికి వెంటిలేటర్ నుంచి ఇప్పుడే తీసాం కాబట్టి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అని చెప్పాం కదా, ఆస్పిరేషన్ అయిందని. ఆస్పిరేషన్ వల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానికి ఇప్పుడు యాంటీబయాటిక్స్ అవి ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం నిన్న నైట్ నుంచి. చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ చూస్తుంటే మటుకు స్టేబుల్ గానే